మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య సందేశాన్ని విందాం. ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు. ఎవరైతే ఈ టీవీ కార్యక్రమాలను చూస్తూ ఉన్నారో, అది టీవీలో చూస్తున్నప్పుడైనా లేక యూట్యూబ్, ఫేస్బుక్, నాయన ఏ కోణంలో వారు చూస్తూ ఉన్నప్పటికీ నాయన నాకు వినువారి అందరికీ కావలసిన ఆత్మీయమైనటువంటి వర్తమానాన్ని మీరు దయచేయండి. నీ బిడ్డలు ఈ వాక్యము ద్వారా బలపరచబడి దీవించబడినట్లు సహాయం చేయండి. ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి మల్లా రవి గారిని, స్వాతి గారిని, వారికి ఇచ్చినటువంటి 2 పిల్లలను కూడా మీరు దీవించండి. వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, వారు పడిన కష్టానికి మంచి ఫలితాన్ని, సమృద్ధిని, సమాధానాన్ని మెండుగా వారి జీవితానికి దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే కొంచెం మంది మీకు అది ఇది చేస్తాను అని వాగ్దానం చేస్తారు. అయితే చేసినటువంటి వాగ్దానాన్ని ఏమాత్రము కూడా నెరవేర్చేవారిగా ఉండకపోవడం మనం కొంచెం మంది జీవితాలలో మనం ఆ విషయాలను చూడొచ్చు. అయితే మన దేవుడు ఎలాంటి వాడు అంటే, మనం ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు చదవగలిగితే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. అంటే మన దేవుడు ఎలాంటి వాడు అంటే, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా శక్తి కలిగినటువంటి వాడు. మాకు దగ్గర బంధువులలో చాలామంది ఉన్నారు. అయితే వారు చాలా వాగ్దానాలు చేస్తూ ఉంటారు. అయితే వాటిని నెరవేర్చేవారు ఉంటారు. అసలు నెరవేర్చకుండా వదిలిపెట్టేసేవారిని కూడా మనం మన బంధువులలో చూడొచ్చు. కానీ మన దేవుడు ఎలాంటి వాడు అంటే, మనము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. ఉదాహరణకి మనం 1 దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు గనక మనం చదువుకోగలిగితే, అక్కడ ఎబ్బేజు అనేటటువంటి ఒక వ్యక్తి మనకి కనపడతాడు. అతని యొక్క తల్లి అతనిని వేదన పడి కన్నాను అని, అతనికి వేదన అని దుఃఖము కలిగించేవాడు అని అర్థం ఇచ్చేటటువంటి ఎబ్బేజు అని పేరు పెట్టింది. అంటే మనం ఆ తల్లికి బహుశా ఎలాంటి దుఃఖము కలిగి ఉంటుందో మనం బైబిల్ గ్రంథంలో కొంచెం మంది జీవితాలను పరిశీలన చేస్తే మనకి కూడా అర్థమవుతూ ఉంటుంది. సహజంగానే స్త్రీలు లేక వివాహమైనటువంటి వారు గర్భము ధరించిన తర్వాత వారి శరీరంలో ఎన్నో మార్పులు వచ్చి వారు చాలా అనారోగ్య పరిస్థితుల గుండా వెళ్తూ ఉంటారు. ఉదాహరణకి గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీకి రక్తహీనత కలగడము అని, లేక వికారము, వాంతులు జరగడం, లేక ఒళ్ళంతా నీరు పట్టేయడం, ఇంకా చెప్పాలి అంటే అనేకమైనటువంటి అనారోగ్య పరిస్థితుల గుండా వెళ్తారు. ఇక చివరికి నవమాసాలు మోసి కాన్పు వచ్చే సమయానికి కొంచెం మందికి బిడ్డ అడ్డము తిరిగి
తల్లి బిడ్డకు ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కూడా సంభవిస్తూ ఉంటాయి. బహుశా ఎబ్బేజుకు జన్మనిచ్చేటటువంటి సమయంలో మరి ఎలాంటి పరిస్థితులను ఆమె ఎదుర్కొందో తెలియదు. కానీ ఆమె అంది, ఈ బిడ్డను నేను వేదన పడి కన్నాను గనక ఇతనికి వేదన అని అర్థం వచ్చే ఎబ్బేజు అని పేరు పెట్టింది. అతడు పెరిగి పెద్దవాడవుతూ ఉండగా అతని చుట్టూ సమాజం, అరే ఈడు తన తల్లి కనే సమయానికే ఆ తల్లికి ఎంతో నష్టము కలిగింది, ఎంతో ప్రాణాపాయకరమైన పరిస్థితి వచ్చింది, లేక ఎంతో సమస్యలు నష్టములు గుండా వీరు వెళ్ళారు, వీడు నష్టజాతకుడు అని చెప్పి ముద్ర వేసి అందరూ కూడా ఆ బిడ్డను దరిచారనివ్వకుండా హీనంగా, తక్కువగా, వెలివేయబడినటువంటి వ్యక్తిగా చూస్తూ ఉన్న సమయంలో ఎబ్బేజు ఏం చేశాడు అంటే తన పరిస్థితులు మార్చగలిగినటువంటి దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరచు, నీ హస్తము నాకు తోడుగా ఉండ దయచేయి, ప్రతి విధమైన కీడు నుండి నన్ను తప్పించు అని అతడు ఆసక్తిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతడు ప్రార్థన విని అతనిని అత్యధికంగా ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడు అంటే అతని పేరు మీద ఒక పట్టణమే కట్టబడే అంత గొప్పగా అతన్ని ఆశీర్వదించాడు. అంటే మన దేవుడు ఎలాంటి వాడు అంటే మనము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా శక్తి కలిగినటువంటి వాడు. మనము కూడా ఈ రోజున పడిన కష్టానికి మంచి ఫలితం రాక ఎంత సంపాదించినా సిల్లు చంచిలో వేసినట్లుగా కనుమరుగైపోతూ మనం ఆర్థిక ఇబ్బందులతో సమస్యలతో బాధపడుతూ ఉంటే అది ఆత్మీయమైన సమస్యలైనా లేక భౌతికపరమైన సమస్యలైనా మన దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికంగా చేయగలడని మీరు విశ్వసించి ఆయన ఆశీర్వాదం గురించి అడిగితే ఒకప్పుడు సరైనటువంటి వస్త్రాలు లేక 2 జతల వస్త్రాలు మాత్రమే కలిగి ఉన్న పరిస్థితిలో ప్రభువా నాకు మంచి వస్త్రాలు దయచేయమని ప్రార్థన చేసినప్పుడు నాకు అనేక జతల నూతనమైన వస్త్రాలను ఎప్పుడూ ఉండేలాగా, అలాగే ఒక 100 రూపాయలు లేక నా స్నేహితుడి యొక్క వివాహానికి హాజరవ్వలేని పరిస్థితిలో ఉండగా అలాంటి సమయంలో నన్ను ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేస్తే నాకు లోటు లేకుండా దేవుడు నన్ను ఆశీర్వదించడం ప్రారంభించాడు. అలాగే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి సమర్థుడు. మీరు పడిన కష్టానికంటే అధికమైన ప్రతిఫలం ఇవ్వడానికి సమర్థుడు గనక మీరు కూడా ఆసక్తితో ఆయన్ని అడగాలని కోరుతూ ఉన్నాను. అదే సమయమందు 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనాన్ని చూడగలిగితే మన దేవుడు అడిగిన దానికంటే అధికంగా ఇచ్చేటటువంటి వాడు. అక్కడ ఎల్కానా అనేటటువంటి ఒక వ్యక్తి కనపడతాడు. అతనికి 2 వివాహాలు జరిగినాయి. మొదటి భార్య పేరు హన్నా, రెండో భార్య పేరు పెనిన్నా. అయితే హన్నాకు పిల్లలు లేరు, పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. అయితే భర్త హన్నాను అధికంగా ప్రేమించి తన రాబడిలో 2 ఆస్తిని తనకిస్తూ ఎంతో అధికంగా ప్రేమించడం చూసిన సవతి అది తట్టుకోలేక సహించి భరించలేక అందరి ముందు ఆమెకు పిల్లలు లేరు అని ఎంతో అవమానంగా కించపరుచుచు మాట్లాడుతూ వచ్చింది. ఆ పిల్లలు లేరు అనేటటువంటి లోటు హన్నా హృదయాన్ని బాధించింది. ఆమె హృదయంలో నొచ్చుకునేలా చేసింది. ఆమె దుఃఖముతో నింపబడి ఆమెకు కలిగిన అవమానాన్ని బట్టి
దేవాలయంలోనికి పరిగెత్తుకుని వెళ్ళి మోకాళ్ళ మీదుండి, దేవా, నాకొక మగ పిల్లవాడిని ఇచ్చి నా అవమానాన్ని తీసివేయమని కన్నీరు కాచి, నాకొక మగ పిల్లోడిని ఇస్తే అతన్ని నీ సేవకు ఇచ్చేస్తాను, నాకు ఆ కోరికను దయచేయమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మొట్టమొదటిగా ఆమె ప్రార్థన విని ఆమె గర్భమును తెరిచి ఆమె అందమైనటువంటి మగపిల్లోడికి జన్మనిచ్చేలా చేశాడు. ఆ పిల్లవాడు పాలు విడిచే వరకు ఆమె పెంచి ఆమె దేవుని సేవ చేయడానికి అప్పగించిన తర్వాత 3 కుమారులను 2 కుమార్తెలు ఆమెకు పుట్టేలా దేవుడు ఆమెకు సంతాన భాగ్యాన్ని కలిగించాడు. అంటే హన్నా మొట్టమొదటిగా కనిన సమూయేలు ఎలాంటి వాడు అంటే, బైబిల్ గ్రంథ చరిత్రలో అతడు ఒక యాజకుడిగా ప్రజల పక్షాన దేవుని దగ్గరకు వెళ్ళి వారి సమస్యలను దేవునికి చెప్పి ప్రార్థించేవాడు. దేవుని పక్షముగా మనుషుల దగ్గరికి వచ్చి దేవుని యొక్క వర్తమానం ప్రజలకు అందించే ప్రవక్తగా పనిచేశాడు. అంత మాత్రమే కాదు, ప్రజల్లో ఉన్న సమస్యలకు తీర్పు చెప్పి ఒక న్యాయాధిపతిగా పనిచేశాడు. అంటే ఒక యాజకుడిగా, ప్రవక్తగా, న్యాయాధిపతిగా గొప్ప దేవుని సేవను చేసిన వ్యక్తిగా మరొక వ్యక్తి ఎవ్వరిని మనం చూడం, యేసు ప్రభువుల వారిని తప్ప. అంటే మన దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలడు గనక మనము కూడా ఈ వాక్యం దైవజనుల కుటుంబాలు విన్నట్లయితే వారి సంఘం విస్తరణ గురించి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు వారి ఆత్మీయమైనటువంటి పిల్లలు విస్తరించేలా, అలాగే పిల్లలు లేక ఆశతో ఎవరైతే చూస్తూ ఉన్నారో అలాగే దేవుడు వారి కన్నీరును చూసి వారి ప్రార్థనలు విని వారికి సహాయం చేస్తాడు గనక హన్నా వలె మనము కూడా మన హృదయాన్ని కుమ్మరించి ఆయన దగ్గర నుండి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అని మిమ్మల్ని తెలియచేస్తూ ఉన్నాను. మనం 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు మనం చూడగలిగితే మన దేవుడు ఎలాంటి వాడు అంటే, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయువాడు. హిజ్కియాకు కాలు మీద పుండు వచ్చి, అది బహుశా క్యాన్సర్ పుండు లాంటిది. అయితే అది పైన ఉన్న చర్మాన్ని, మాంసాన్ని, నరమును, ఎముకలను తింటూ అది పెరుగుతూ ఉండగా, ఇతడు రాజు గనక విలువైనటువంటి, అంటే మంచి నైపుణ్యత కలిగిన వైద్యుల చేత వైద్యాన్ని తీసుకుంటూ బాగుపడతానని ఎదురు చూస్తూ ఉండగా దేవుడు తన ప్రవక్త అయిన యెషయాను పంపించి, నీవు బ్రతకవు గాని మరణిస్తావు గనక నీవు త్వరగా నీ పనులు చక్కబెట్టుకోమని వర్తమానం తెలియచేయించాడు. అయితే వెంటనే హిజ్కియా మోకరించి కన్నీరు విడిచి, ప్రభువా, నేను ఎంత యథార్థంగా, భక్తిగా, నీతిగా బ్రతికాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నన్ను స్వస్థపరచు ప్రభువా అని కోరుకున్నాడు. వెంటనే దేవుడు అంటాడు, నేను నిన్ను స్వస్థపరుస్తాను, స్వస్థతతో పాటు 15 సంవత్సరాల ఆయుష్యనిస్తున్నాను. అంత మాత్రమే కాదు, నేను నిన్ను శత్రువుల చేతి నుండి కూడా రక్షిస్తాను అని చెప్పి ఆయనకి గొప్ప వాగ్దానాన్ని దేవుడు దయచేశాడు. అంటే మనం దేవుడు ఎంత ఆయుష్కాలమైతే నీకు నాకు కొలిచి ఇచ్చాడు, అంత ఆయుష్కాలం మనము జీవించేలా, మనకి అస్వస్థత వస్తే ఆయనే స్వస్థపరుస్తాడు, ప్రమాదాల నుండి, ఆపదల నుండి మనల్ని తప్పిస్తాడు, ప్రతి సమస్యల నుండి, శత్రువుల నుండి సహితం మనల్ని విడిపించి మనకి ఇచ్చిన ఆయుష్కాలం మనము భూమి మీద సంపూర్ణంగా జీవించేలా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన దేవుడు ఎలాంటి వాడు అంటే, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగలిగిన వాడు.
మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5 నుండి 13 వచనాలు మనం చదవగలిగితే, సొలొమోను తన తండ్రి అయినటువంటి దావీదు తర్వాత, రాజు అయిన తర్వాత అతడు గిబియోనులో ఉన్న దేవుని ఆలయానికి వెళ్ళి 1000 దహన బలులు దేవునికి అర్పించి ఆ రాత్రి అక్కడ పడుకున్న సమయంలో దేవుడు వచ్చి నీకేం కావాలో అడుగు అని ఆయన ఏం చేశాడు అంటే కోరుకోమని అన్నాడు. అయితే మనం అదే ప్రశ్న నీకేం కావాలో అడుగు అని మనల్ని అడిగితే, నాకు దీర్ఘాయువు కావాలి, ఎప్పుడు నేనే ముఖ్యమంత్రిగా, నేనే ప్రధానమంత్రిగా, నేనే ఎల్లప్పుడూ దేశానికి పెద్దన్నగా ఉండాలని కోరుకుందు. లేక నాకు ధనం ఐశ్వర్యం కావాలి, భూమి మీద ఉన్న వారందరికంటే అత్యంత ధనవంతుడిగా ఉండాలి అని కోరుకుందరు. లేక శత్రువులు నా ముందు నిలబడకుండా వారి ప్రాణం కావాలి, వారి మీద విజయం కావాలి అని మనం కోరుకుందు. కానీ నీకేం కావాలి సొలొమోను అని అడిగినప్పుడు అతడు ఏం చేశాడు అంటే, అయ్యా నేను చిన్న వయసులో నీ సేవకుడైనటువంటి దావీదు తర్వాత నన్ను రాజుగా చేశావు గనక ఇంత విస్తారమైన ఇశ్రాయేలీలను నేను లెక్కించడానికి, వారి సమస్యలు తెలుసుకోవడానికి, వారి సమస్యలను పరిష్కరించి మా దేశాన్ని వైద్య రంగంలో, విద్యారంగంలో, మిలిటరీ రంగంలో, రవాణా రంగంలో అన్ని కోణాలలో వృద్ధిలోనికి తీసుకొచ్చేలా నాకు జ్ఞానం కావాలి అని అడిగాడు. ఈ రోజున మనం కూడా జ్ఞానం ఎందుకు కోరుకోవాలి అంటే, దేవుడు ఏ పని అయితే మనకి అప్పగించాడు అన్ని విషయాలను మనం జాగ్రత్తగా మనం జరిగించాలి అంటే ఖచ్చితంగా మనకి జ్ఞానం కావాలి. దేవునితో ఎలా నడుచుకోవాలో, అలాగే మన సంఘంలో ఎలా నడుచుకోవాలో, వివాహం చేసుకున్న భార్యతో ఎలా నడుచుకోవాలో, తల్లిదండ్రులతో ఎలా నడుచుకోవాలో, దేవుడు మనకిచ్చిన పిల్లల్ని ఎలా ప్రయోజకులుగా చేసుకోవాలో, అలాగే దేవుడు మన చేతికి ఇచ్చిన వ్యాపారము, ఉద్యోగము, పనిను మనం ఎలా వివేకంగా జరిగించాలో అన్నీ మనం సరిగా చెయ్యాలి అంటే మనకి జ్ఞానము అవసరమై ఉన్నది. వెంటనే జ్ఞానం కావాలి అని సొలొమోను అడిగినప్పుడు అతని కోరికను మెచ్చిన దేవుడు అంటాడు, నీవు అడగకపోయినా జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని, ఘనతను నీకు ఇస్తున్నాను అని చెప్పి అతనికి అత్యధికంగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజున నీ కోరిక, నీ ఆలోచన, నీ ఉద్దేశాలు, నీ పనులు దేవుణ్ణి సంతోషపెట్టగలిగితే, నీవు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు నీ జీవితంలో చేస్తాడు అని మీరు గుర్తించాలి. ఇక మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం మనం ఆలోచన చేస్తే, ఆయన అంటాడు, నా నీతిని, రాజ్యాన్ని వెదకండి, అప్పుడు మీకు ఏది కావాలో దానిని ఇస్తాను అన్నాడు. అంటే మన దేవుడు అడగకపోయిన అవసరాలు తీర్చువాడు అని మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి యేసుక్రీస్తు వారి దగ్గరికి విస్తారమైన ప్రజలు వచ్చి ఆయనతో పాటు 3 రోజులు కొండ మీదే ఉండిపోయారు. ఉండిపోయినటువంటి సమయంలో వారు వచ్చి, అయ్యా మాకు ఆకలేస్తుంది, మాకు అన్నం పెట్టండి అని కానీ, లేక మేము త్వరగా ఇంటికి వెళ్ళి పంపిస్తే వంట చేసుకుంటామని కానీ వారు ఏమీ కోరుకోలేదు, చెప్పలేదు. కానీ యేసయ్యే తన శిష్యులను పిలిచి అంటున్నాడు, వీరు 3 దినాలుగా ఉపవాసంతో నా యొద్ద ఉండిపోయారు గనక వీరిని ఉపవాసంతోనే పంపిస్తే వారి ఇంటికి వెళ్ళే క్రమంలో కొండలు ఎక్కుతూ లోయల్లోనికి దిగుతూ ఉన్న సమయంలో మూర్చెల్లి పడిపోతారేమో, కనుక మీరు వారికి ఆహారం పెట్టండి అన్నాడు. ఈ అరణ్యంలో ఇన్ని వేల మందికి ఆహారం పంచడం, తేవడం, సిద్ధం చేయడం అసాధ్యమని చెప్పినప్పుడు యేసయ్య
5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మంది పురుషులకు వారి భార్యలకు బిడ్డలకు కడుపు నిండా ఆహారం పెట్టిన తర్వాత 12 గంపల నిండగా ఆహారం వారు ఎత్తేలా దేవుడు ఏం చేశాడు అంటే వారికి సమృద్ధిని దేవుడు దయచేశాడు. అంటే వారు అడగకపోయినా వారి అవసరాన్ని తీర్చాడు. ఈ రోజున మనం కూడా ఆలోచన చేస్తే మనం ఎప్పుడైతే దేవుని నీతిని అనుసరిస్తూ ఉన్నామో, ఎప్పుడైతే ఆయన రాజ్య విస్తరణ గురించి పాటుపడుతున్నామో, మనము అడగకపోయినా ఆయన మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఉదాహరణకి ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు వారు ఫలానాది కావాలని అడగక మునిపే ఒక గొర్రెను వధించి వారి పాపమును పరిహరించి దాని చర్మంతో వారికి వస్త్రాలు చేసి వాటిని బహుమానంగా ఇచ్చి వారితో సమాధానపడ్డాడు. అలాగే మనం పాపము చేసి అగ్ని ఆరని ఆత్మ చావని నిత్య నరకంలోనికి వెళ్ళవలసిన వారమై ఉండగా, అయ్యా నా పాప క్షమాపణ కోసం నీవు నా పాపాన్ని పరిహరించమని మనం అడగక మునిపే ఆయన మానవుడిగా దిగి వచ్చాడు. కల్వరి శిలువలో దారుణమైన మరణాన్ని పొందాడు. 3వ దినాన తిరిగి లేచి ఆయన ఏం చేశాడు అంటే ఆయన్ని నమ్మినందుకు మన పాపాన్ని ఆయన తీసుకొని ఆయన నీతి వస్త్రాన్ని మనకి ధరింపచేసి మనము ఆయనతో సమాధానంగా, ఆయన తండ్రిగా, మనము ఆయన పిల్లలుగా, ఆయన మన దేవుడుగా, మనం ఆయన ప్రజలుగా బ్రతికే గొప్ప అవకాశాన్ని ఆయన మనకి ఇచ్చాడు. కనుక మన దేవుడు ఎలాంటి వాడు అంటే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన వాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. తండ్రి నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు నాయనా నీవు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలవని వారు విశ్వసించినట్లు నీవు సహాయం చేయండి. ఎబ్బేజు విశ్వసించి తన పరిస్థితి నీవు మార్చగలవని నమ్మి నాయన అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు అతడు తన సహోదరుల కంటే ఘనత పొందినవాడిగా మీరు మార్చారు. అలాగే నీ బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి వారి పరిస్థితులను మెరుగుపరిచి మీరు దీవించండి. అదే సమయం నాయన బిడ్డల గురించి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఒక మగ పిల్లవాడిని అడిగితే మీరు సమూయేలునిచ్చి తర్వాత 3 కుమారులు 2 కుమార్తెలను ఇచ్చారు. అలాగే నీ బిడ్డలు ఎవరైతే నాయన పిల్లలు లేక ఆశతో నీ వైపు చూస్తున్నారు వారి గర్భం మీదకి నీ హస్తమును చాపండి. నాయన వారికి సంతానాన్ని బహుమానంగా ఇచ్చి నాయన శూన్యంలో సృష్టిని కలిగించే నీ హస్తమే అలాగే శూన్యముగా ఉన్న గర్భంలో శిశువును రూపొందించడానికి నీవు సమర్థుడు గనక నీ బిడ్డలకు సంతానాన్ని ఇచ్చి మీరు దీవించండి. అదేవిధంగా ఎవరైతే జ్ఞానం లేక జ్ఞానాన్ని అడుగుతూ ఉన్నారు, లేక ఎవరైతే అవసరాలలో ఉండి నాయన నీ వైపు చూస్తూ ఉన్నారు, వారు నీ నీతిని రాజ్యాన్ని వెతుకుతూ ఉండగానే, నీ రాజ్య విస్తరణ కోసం పాటుపడుతూ ఉండగానే నిశ్చయముగా అడగక మునిపే అక్కరలెరిగిన వాడవు గనక వారికి ఉన్న ప్రతి అవసరతను మీరు తీర్చి మేలు చేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో దైవజనులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నేను చెప్పేటటువంటి వాక్యం మీకు నచ్చినట్లయితే మీ సంఘాలలో సహితం వాక్యాన్ని ఉచితంగా బోధించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా మీ సంఘంలో ఆహ్వానించాలి అనుకుంటే మా నెంబర్కి ఫోన్ చేయండి. నా పేరు శామ్యూల్ విక్రమ్. ఫోన్ నెంబర్ 9676752996.